నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్కి స్వాగతం. ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. జిల్లాలో ఇంటర్ ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉందని, ఉదార స్వభావం చూపవద్దని తెలిపారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 24 నుండి జూన్ 3 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు, వొకేషనల్ పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులకు కలెక్టర్ జితేష్ వి పాటిల్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విధులు కేటాయించిన అధికారులు వెంటనే ఆయా పరీక్షా కేంద్రాలను సందర్శించి ఫర్నిచర్, విద్యుత్, మంచినీరు, వెలుతురు వంటి మౌలిక సదుపాయాలను పరిశీలించి ఏమైనా లోటుపాట్లు ఉంటే తెలిపితే తగు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ప్రిలిమినరీ పరీక్షలకు 10,511 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, ఇందుకోసం 29 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ శాతం తక్కువగా ఉందని, ఉదార స్వభావం చూపరాదని చెప్పారు. మాల్ ప్రాక్టీస్, కాపింగ్ అనుమతించవద్దని, తద్వారా జిల్లాకు చెడ్డ పేరు రావడమే కాక పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. పరీక్షలు జరుగుతున్నప్పుడు పరీక్షా కేంద్రాన్ని మొత్తాన్ని కలిగి తిరగాలని, పరీక్షలు సాఫీగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని చెప్పారు. ఏ చిన్న సమస్య రాకుండా చూడాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్ గడ్జెట్స్ అనుమతి లేదని, ఒక్క నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించవద్దని సూచించారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేసి 144 సెక్షన్ అమలు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. स्टेट डिपार्टमेंट को ये अपने जिला में डाउट वస్తే లాల్కే మిలాతో के बीच కూడా తర్వాత అడ్వాంటేజ్ చెడుకుని అంతా ఉపయోగం గురించి భయం లేకుండా వాళ్ళు ఎక్కడైనా చేస్తున్నారంటే దానివల్ల చీఫ్ సూపరింటెండెంట్ ఉద్యోగి ఉత్తరతో ఎక్కువ ఉన్నారు. మనకు రాష్ట్రవాదు అట్లా అనుకునే అవసరం లేదు. ఇది we have a lot of staff, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రిన్సిపల్స్ కు ఈ ఎగ్జామ్స్ మధ్యలో we are also planning for drinking water, toilets. Thank you everyone. ఇప్పుడు మేము అది ఇంటర్ కాలేజ్ keep taking rounds of the exam hall. ఎక్కడైనా సస్పిషియస్ టైప్ నడుస్తుంది అంటే immediately report to us. వచ్చేది ఓన్లీ చదువుకి. సో వేరే అయినా బీర్పూర్ లోకల్ మొత్తము 6 సెంటర్స్. ఎర్గట్ల మండల కేంద్రంలో రైతులకు వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ సబ్సిడీపై జిలుగు విత్తనాలు పంపిణీ చేశారు. విత్తనాలు కావాల్సిన వారు తమ వెంట పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ రైతులకు సబ్సిడీపై జిలుగు విత్తనాలను పంపిణీ చేశారు. సందర్భంగా అబ్దుల్ మాలిక్ మాట్లాడుతూ, 30 కేజీల జిలుగు విత్తనాల ధర 2,790 రూపాయలు ఉండగా రైతులకు సబ్సిడీ ద్వారా 1,116 రూపాయలకి అందిస్తున్నామన్నారు. రైతులు జిలుగు విత్తనాల కోసం వచ్చే ముందు తమ వెంట పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. అలాగే పలు ప్రాంతాల్లో రేపు జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. నిన్న మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎండవేడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో లేని విధంగా ఈ సంవత్సరం మార్చి నుంచే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మే నెల ప్రారంభంలో అయితే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యి జనాలను బెంబలెత్తించాయి.
ఇదే పంతా కొనసాగితే మరో 4 రోజుల పాటు ఈ వేడిని తట్టుకొని బతకడం కష్టమని భయపడ్డారు. ఎండ వేడికి తోడు వడగాల్పులు వీచడంతో ఉక్కపోతతో జనాలు ఇబ్బంది పడ్డారు. ఉదయం 8 గంటల నుంచి వేడి తీవ్రత పెరిగింది. సాయంత్రం 7 గంటల వరకు కూడా ఇదే కొనసాగింది. దాంతో జనాలు జాగ్రత్తగా ఉండాలని, మరీ ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని వైద్యులు సూచించారు. ఇక గత 2-3 రోజులుగా వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉన్నట్టుండి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిసి ఒక్కసారిగా వాతావరణం చల్లగా మారింది. ఇన్నాళ్ళు ఎండవేడితో ఇబ్బంది పడ్డ జనాలు తాజాగా కురిసిన వానతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే జోరు వాన వల్ల వాతావరణం చల్లబడింది కానీ చాలా చోట్ల అకాల వర్షం కారణంగా పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరో 2 రోజుల పాటు జోరు వానలు కురిసే అవకాశం ఉందని కొన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలంలో రైతులు ఆందోళన నిర్వహించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఇప్పటికైనా అధికారులు కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. కాంటా వేసిన వరి ధాన్యాన్ని తరలించడం లేదని నిజాం సాగర్ మండలంలోని మాగి గ్రామ రైతులు రోడ్డుపై బైఠాయించారు. లారీలు లేక కొనుగోలు కేంద్రాల వరి ధాన్యం కుప్పలుగా మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. 4 రోజుల క్రితం తూకం వేసిన వరి ధాన్యంను తరలించడం లేదని ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ భిక్షపతి ఎస్ఐ సుధాకర్ ధర్నా వద్దకు చేరుకొని రైతులను సముదాయించారు. అయినా రైతులు వినకపోవడంతో సిఇఓ సంగమేశ్వర్ గౌడ్ను అక్కడికి రప్పించారు. సాయంత్రంలోగా ధాన్యాన్ని తరలిస్తామని, కొనుగోళ్లను వేగవంతం చేస్తామని సిఇఓ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. తరచూ భార్య కొడుతోందని ఓ వ్యక్తి అర్ధనగ్నంగా పోలీస్ స్టేషన్కు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ వింత సంఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో చోటు చేసుకుంది. నిక్కర్పై వచ్చి భార్య తనను కొడుతోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతన్ని చూసిన పోలీసులు ఒక్కసారిగా కంగు తిన్నారు. వెంటనే తేరుకున్న పోలీసులు అతన్ని కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పోలీస్ స్టేషన్లో వింత ఘటన చోటు చేసుకుంది.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి ఓ వ్యక్తి శరీరంపై బట్టలు లేకుండా అర్ధనగ్నంగా వచ్చాడు. తన భార్య తనను కొట్టి ఇంటి నుండి గెంటేసిందని పోలీస్ స్టేషన్కు నిక్కర్పై అర్ధనగ్నంగా నడుస్తూ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్టేషన్ వద్ద ఉన్నవారు ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. రోజు తన భార్య కొడుతున్నట్టున్న ఆ వ్యక్తిని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్పై హల్చల్ చేశాడు. ఓ కేసు విషయంలో తనకు న్యాయం చేయాలంటూ పట్టుబట్టాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని సముదాయించి కిందకు దించారు. గొడవల కారణంగా ఓ వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్చల్ చేశాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండలానికి చెందిన రాజుకు మరో వ్యక్తితో గొడవ జరిగింది. ఈ విషయమై సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. ఈ క్రమంలో మరోసారి గొడవ జరగడంతో రాజు గ్రామ పంచాయతీ ఆవరణలో గల వాటర్ ట్యాంక్ ఎక్కి తనకు న్యాయం చేయాలని పట్టుబట్టాడు. సుమారు 2 గంటల పాటు వాటర్ ట్యాంక్ పై హల్చల్ చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడికి నచ్చజెప్పడంతో కిందికి దిగాడు. చాకచక్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ సత్యం, సిబ్బంది రామంజీ, రాజేష్, వెంకటలక్ష్మి, సుజాతను స్థానికులు అభినందించారు. ఏ రాజు, ఇగో సార్ మాట్లాడుతుందా, కిందికి రాయం కాదురా. తాగిండా తాగిండా కల్ తాగిండా? కళ్ళతో గట్ట మాట్లాడతాడా? అరే నీకు అర్థం మంచి చేపిస్తారు దారా సార్ ఎత్తుగా అరే దిగు 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 దిగురా, నీకేమన్నా ఉంటే మాట్లాడతా. దిగు దిగు దుంకద్దు 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 నేను మాట్లాడతా మళ్ళా పడితే ఆయన లా ఉన్నాడు అండి దమ్మస్తుంది. అక్క మెట్ల మీకు తప్ప ఇంకో ఛాన్స్ లేదు. పోయినసారి ఇట్లనే నేను మీరుకి ఎక్కేసిన ఆయన సుధారైనా చిట్టుకుని ఎక్కేసి నేను ఉన్నా కదా ఇట్లా ఇట్లా నేను ఉన్నా కదా మంచిగా ఒక సందుకి వెళ్ళామమ్మా. వెళ్ళే వరకు ఆడ మీరుకి ఎక్కే వరకు సౌండ్ వస్తుందని చెప్పేసి పడితే మళ్ళా మాట్లాడుతున్నారు మంద అయినా కళ్ళు అయినా తెలియదు కానీ జోస్ ఇది వస్తుంది అనుకో, ముక్కులకి సొల్లు కారుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9 ప్రతిక్షణం ప్రజాపక్షం.